నీది ఆ స్థాయి. అదే నువ్వుగానే అంటే దొడ్డిదారిని ఒక 20 లక్షలు తెచ్చిచ్చుంటే దన్ను లేఅవుట్ అయిపోద్ది. కావ్య కృష్ణారెడ్డి కొనాలంటే నిజాయితీది కొనగలవు తప్ప డబ్బులతో అవినీతిగా లొంగేవాడు కాదు. నువ్వు కావ్య కృష్ణారెడ్డి గురించి, కావ్య కృష్ణారెడ్డి విద్యాన్ని గురించి నువ్వు మాట్లాడుతున్నావు అంటే నువ్వు మాట్లాడాలా. ఎందుకంటే ప్రజలకు కంపారిజన్ కూడా తెలియాలా. ప్రతాప్ రెడ్డి చేసిన అరాచకాలు, కావ్య కృష్ణారెడ్డి అరాచకాలు కూడా ప్రజలకు తెలియాలి. కాబట్టి నువ్వు మాట్లాడుతూనే ఉండాలి. నువ్వు మాట్లాడుతూనే ఉంటేనే కొంచెం నాకు దిష్టి అన్న తగ్గుతూ ఉంటుంది. అందరూ పొగిడి ఇలా ముఖంతో వాడిపోతుంది. ఎందుకంటే దిష్టి ఎక్కువైపోతుంది. కొంచెం నువ్వు దిష్టి తీయడానికి అప్పుడప్పుడు వచ్చి వారానికి ఒకరోజు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి తప్పకుండా నన్ను విమర్శిస్తూ ఉంటే ఇంకా నేను బాగా ఎడ్యుకేట్ అయ్యి ఇంకా బాగా జాగ్రత్తగా కావాలి ప్రజలకి నేను సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నా ప్రతాప్ రెడ్డి. కాబట్టి నువ్వు తిట్టాలనే కోరుకుంటున్నాను. కానీ తిట్టే ముందు ఇట్టొద్దు చదువుకున్న వాళ్ళము. నాకు కూడా అప్పుడప్పుడు బాధ వేస్తుంది ఇట్లా మాట్లాడాలంటే. కానీ ఏం చేద్దాం, నువ్వు నేర్పిన విద్య నీకు నేర్పాలి కదా నేను కూడా. కాబట్టి ఈ పనులు చేయాల్సి వస్తుంది. కాబట్టి రియల్ ఎస్టేట్లో ఎవరు చేశారు? ఈరోజు విజిలెన్స్ చేశారు. అసలు బుద్ధి ఉందా నీకు? మనకు కావాలని గబ్బు చేసుకుంటే ఏమొస్తుంది మనకి? ఈరోజు అన్ని నియోజకవర్గాల్లో ఏం చేస్తున్నారు? మనకు కావాలని విజిలెన్స్ ఎంక్వైరీ పేరుతో మనల్ని నమ్ముకుని నీ హయాంలో లేఅవుట్లు వేసినటువంటి పాపానికి, నీ హయాంలో నువ్వు చేసిన అరాచకాల పాపానికి కొనుక్కున్నటువంటి ప్లాట్ ఓనర్లు ఈరోజు రోడ్డును పడుతున్నారు. వాళ్ళు ఏం పాపం చేశారు? రైతులు రిజిస్ట్రేషన్ చేసిన రైతులు ఏం పాపం చేశారు? చేసిన మోసం నీ రియల్టర్స్, ఆనాటి ఉన్నటువంటి నీ అధికారులు, నువ్వు చేశావు. దానికి నువ్వు కొనుక్కున్న ప్లాట్ వాడు ఏం చేయాలి? కదిలిస్తేనే నీ కోసాలు కదిలిపోయి నువ్వు రోడ్డు ఎక్కి గందరగోళం చేస్తున్నావు. ఏదో జరిగిపోయిందని కొంతమంది ఎదవులతో కలిసి ఈరోజు నువ్వు నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నావు. నువ్వు నాయకుడు పక్కనే ఉన్నారు నీ లేఅవుట్లు వేసిన వాళ్ళందరూ. కావ్య కృష్ణారెడ్డి వచ్చిన తర్వాత ఒక్క దొంగ లేఅవుట్ ఏనేలా. ఈరోజు నా ఇంట్లో నా పార్టీ వాళ్ళు వేసినా కూడా అడ్డం తిరిగి అవతలకి మనిషిని వదులుకున్నాను, కానీ నేను పెట్టుకున్న నమ్మకాన్ని వదులుకోవాలా. అనాథరేడు లేఅవుట్ వేస్తానంటే నేను మనిషినే వదులుకున్నాను తప్ప అనాథరేడు లేఅవుట్ లేకుండా రాళ్ళు పీకిన క్యారెక్టర్ కావ్య కృష్ణారెడ్డిది. మీరా నా గురించి మాట్లాడేది? నీది ఆ స్థాయి. అదే నువ్వుగానే అంటే దొడ్డిదారిని ఒక 20 లక్షలు తెచ్చిచ్చుంటే జాగ్రత్తగా కావాలి ప్రజలకి నేను సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నా ప్రతాప్ రెడ్డి. కాబట్టి నువ్వు తిట్టాలనే కోరుకుంటున్నాను. కానీ తిట్టే ముందు ఇట్టొద్దు చదువుకున్న వాళ్ళము. నాకు కూడా అప్పుడప్పుడు బాధ వేస్తుంది ఇట్లా మాట్లాడాలంటే. కానీ ఏం చేద్దాం, నువ్వు నేర్పిన విద్య నీకు నేర్పాలి కదా నేను కూడా. కాబట్టి ఈ పనులు చేయాల్సి వస్తుంది. కాబట్టి రియల్ ఎస్టేట్లో ఎవరు చేశారు? ఈరోజు విజిలెన్స్ చేశారు. అసలు బుద్ధి ఉందా నీకు? మనకు కావాలని గబ్బు చేసుకుంటే ఏమొస్తుంది మనకి? ఈరోజు అన్ని నియోజకవర్గాల్లో ఏం చేస్తున్నారు? మనకు కావాలని విజిలెన్స్ ఎంక్వైరీ పేరుతో మనల్ని నమ్ముకుని నీ హయాంలో లేఅవుట్లు వేసినటువంటి పాపానికి, నీ హయాంలో నువ్వు చేసిన అరాచకాల పాపానికి కొనుక్కున్నటువంటి ప్లాట్ ఓనర్లు ఈరోజు రోడ్డును పడుతున్నారు. వాళ్ళు ఏం పాపం చేశారు? రైతులు రిజిస్ట్రేషన్ చేసిన రైతులు ఏం పాపం చేశారు? చేసిన మోసం నీ రియల్టర్స్, ఆనాటి ఉన్నటువంటి నీ అధికారులు, నువ్వు చేశావు. దానికి ఈరోజు కొనుక్కున్న ప్లాట్ వాడు ఏం చేయాలి? జాగ్రత్తగా కావాలి ప్రజలకి నేను సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నా ప్రతాప్ రెడ్డి. కాబట్టి నువ్వు తిట్టాలనే కోరుకుంటున్నాను. కానీ తిట్టే ముందు ఇట్టొద్దు చదువుకున్న వాళ్ళము. నాకు కూడా అప్పుడప్పుడు బాధ వేస్తుంది ఇట్లా మాట్లాడాలంటే. కానీ ఏం చేద్దాం, నువ్వు నేర్పిన విద్య నీకు నేర్పాలి కదా నేను కూడా. కాబట్టి ఈ పనులు చేయాల్సి వస్తుంది. కాబట్టి రియల్ ఎస్టేట్లో ఎవరు చేశారు? ఈరోజు విజిలెన్స్ చేశారు. అసలు బుద్ధి ఉందా నీకు? మనకు కావాలని గబ్బు చేసుకుంటే ఏమొస్తుంది మనకి? ఈరోజు అన్ని నియోజకవర్గాల్లో ఏం చేస్తున్నారు? మనకు కావాలని విజిలెన్స్ ఎంక్వైరీ పేరుతో మనల్ని నమ్ముకుని నీ హయాంలో లేఅవుట్లు వేసినటువంటి పాపానికి, నీ హయాంలో నువ్వు చేసిన అరాచకాల పాపానికి కొనుక్కున్నటువంటి ప్లాట్ ఓనర్లు ఈరోజు రోడ్డును పడుతున్నారు. వాళ్ళు ఏం పాపం చేశారు? రైతులు రిజిస్ట్రేషన్ చేసిన రైతులు ఏం పాపం చేశారు? చేసిన మోసం నీ రియల్టర్స్, ఆనాటి ఉన్నటువంటి నీ అధికారులు, నువ్వు చేశావు. దానికి ఈరోజు కొనుక్కున్న ప్లాట్ వాడు ఏం చేయాలి?